అందరికీ నమస్కారం. వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల పండుగ సందర్భంగా ఆ గుడి దగ్గర ఉన్నాము. అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ వారు చాలా చక్కగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో బోనాల కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తానని చెప్పుకొస్తూ ఉంది. అలాగే ఎంతో చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అనేవి పూర్తి చేయడం జరిగింది. అలాగే బోనాల సందర్భంగా చాలామంది సెలబ్రిటీస్, చాలామంది గెస్టులు, అలాగే మినిస్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. ప్రధాన అర్చకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఘన స్వాగతం పలుకుతున్నారు. పూర్ణ కుంభాలతో అలాగే శాలువాతో సత్కరించి అందరినీ కూడా స్వాగతించడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ చాలా మంది విఐపీలు అనేవారు దర్శనం చేసుకోవడం జరిగింది. పోలీస్ కమిషనర్స్ కానీ చాలా మంది అయితే విచ్చేయడం జరిగింది ఈ టెంపుల్కి. చాలా బాగా చేసిండ్రు. ప్రతిసారి చేసినట్టుగానే ఈసారి కూడా ఏర్పాట్లన్నీ బాగా జరిగినాయి. భక్తులకు కూడా మంచిగా సౌకర్యాలు కలిగినాయి. భక్తులు కూడా మంచిగా బోనాలతోటి అందరు కూడా సుఖ సంతోషాలతోటి మంచిగా దర్శనం చేసుకొని అందరు పోతారు. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడైనా కానీ నేను ఏది కోరుకుంటే అది అవుతుంది అమ్మవారి దగ్గర. మనం చూసుకోవచ్చు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ యొక్క ఉత్సవాలకి అలాగే బోనాల మహోత్సవానికి ఇప్పుడే దత్తాత్రేయ గారు విచ్చేయడం మనం చూస్తూ ఉన్నాము. దత్తాత్రేయ గారు వారి సిబ్బందితో కలిసి అందరితో కలిసి ఇప్పుడే మహంకాళి టెంపుల్కి వచ్చారు. సిబ్బంది అందరూ కూడా దగ్గరుండి దత్తాత్రేయ గారిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఆలయం యొక్క ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నారో వారు మేళతాళాల మధ్య వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాదరంగా లోపలికి ఆహ్వానించడం మనం చూస్తూ ఉన్నాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ చాలా బాగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకోవచ్చు మహంకాళి టెంపుల్ యొక్క ప్రధాన పూజారి గారు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు ఆయన సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వచ్చిన మినిస్టర్స్ని కానీ అలాగే వచ్చిన ఎవరైనా రాజకీయ నాయకుల్ని కానీ శాల్వాతో సత్కరించి తర్వాత సాదరంగా మేళతాళాల నడుమ గుడి లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ వాళ్ళు కూడా అలాగే మన గవర్నమెంట్ కూడా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా చక్కగా ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు దత్తాత్రేయ గారిని ప్రధాన అర్చకుల వారు సాదరంగా శాల్వాతో సత్కరించి మరి స్వాగతిస్తున్నారు. మినిస్టర్ సీతక్క గారు మనతో పాటు ఉన్నారు. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో అడుగుదాం. బాగా జరిగింది బాగుంది. మీరు చూస్తారు కదా, బాగుంది. మేము ఎట్లా చెప్తాం, మీరు బయట ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. బాగుంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అంటే నేను వచ్చేటప్పుడు బాగా ఎట్లా ఉంటుందో అనుకున్నాము. ఫస్ట్ టైం మేము కూడా రావడము, ఇదే ఫస్ట్ టైం. మెచ్చుకునే విధంగా మాకు బాధ్యత ఇచ్చినందుకు ఆ బాధ్యతను మేము జవాబుదారితనంతో నిర్వర్తిస్తాం. మహంకాళి టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం పూజ ఏ విధంగా జరుగుతోంది? చాలా కన్నుల కండువుగా తెల్లవారుజామున 3 గంటలకి అమ్మవారికి చక్కటి అలంకార పూరితమైనటువంటి దేదీప్యమాన స్వరూపమైనటువంటి జగన్మాతని ఆభరణ పూజ రామతీర్థ శర్మ గారు, ఎల్లంగొట్ల రామకృష్ణ శర్మ గారు, వేణుమాత శర్మ అయినటువంటి నేను, ఆలయంలో అర్చకులందరూ చాలా భక్తి శ్రద్ధలతో సంవత్సరానికి ఈ యొక్క రోజు ఎక్కడొస్తుందా అని ఎదురు చూస్తూ ఆనందంగా
పూజా కార్యక్రమాలు ముగియడం 4 గంటల 5 నిమిషాలకి ప్రభాకర్ గారు మంత్రివర్యులు అమ్మవారికి మొదటి గోనాన్ని సమర్పించడం, అలాగే దానితో పాటు మహామంగళహారతి కన్నుల కండువగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుందా అని భావించి ఆనందపడేటువంటి విధంగా అమ్మవారు దర్శనమిచ్చి భక్తులందరూ గోనాలను సమర్పిస్తూ ఈ యొక్క చల్లటి వాతావరణంలో అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాద భావంగా అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి చక్కటి ఈ వాతావరణం ఈ విధంగా జరుగుతూ రేపొద్దున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కగా ఏ విధంగా జరిగింది అని బోనాలకు విశిష్టమైనటువంటి దివ్యవాణి సువర్ణ స్వర్ణలత చెక్కడాన్ని, ఈ జోగినిగా ఉన్నటువంటి స్వర్ణలత చెక్కడాన్ని తిలకించడానికి అందరూ సన్నద్ధులవుతూ ఆ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. అయిన తర్వాత గజారూఢయ్యి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. మనం చూసుకోవచ్చు ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. అలాగే ఎంతో మంది భక్తులు మోహండా మార్కెట్ దగ్గర నుంచి కూడా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వరకు ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఎత్తుకొని ఎంతో సంబరంగా చేసుకుంటూ అందరూ కూడా వస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు బోనాలని ఎంతో చక్కగా అమ్మవారి రూపాన్ని అలంకరించుకొని వస్తున్నారు. మట్టి కుండల్ని నెత్తి మీద పెట్టుకొని దీపం జ్యోతులను వెలిగించుకొని అలాగే అమ్మవారి స్వరూపాలనే బోనంగా భావించి నెత్తి మీద పెట్టుకొని ఎంతో పవిత్రంగా మహిళలందరూ కూడా వస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా అమ్మవారి టెంపుల్లో బోనం ఎత్తుకొని ఎంతో ఓపికగా క్యూ లైన్లో నించోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు భక్తుల కోలాహలంగా మారిపోయింది టెంపుల్ అంతా కూడా. మహంకాళి అమ్మవారి టెంపుల్ బోనాలను పట్టుకొని క్యూ లైన్లో ఎంతో ఓపికగా చక్కగా మన ఆడపడుచులందరూ నించున్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం ఒకసారి. టెంపుల్కి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మవారి మహిమ చాలా స్వచ్ఛంగల్ల మహిమ, స్వచ్ఛంగల్ల తల్లి మంచి. ఎందుకంటే తెలంగాణలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫెస్టివల్ ఏంటి ముఖ్యమైనదంటే బోనాల పండుగ.
బోనాల పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పండుగనే జరుగుతుంటుంది. అమ్మవారు బాగా చల్లగా అందరినీ చూడాలి, అమ్మవారి ఆశీస్సులు అందరి ప్రజలలో ఉండాలి, వర్షాలు పడాలి, బాగా స్వచ్ఛంగా తల్లి కాబట్టి ఆమె ఏది మొక్కుకుంటే అది ఇస్తుంది. మేము ఇక్కడ 10 years నుంచి బోనం చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాగే బోనం పట్టుకొని వస్తారా? ఎంత పవిత్రమైనది, ఏముంటుంది బోనంలో ప్రత్యేకత ఏంటి? బోనంలో ప్రత్యేకత అంటే అమ్మవారికి సమర్పించే ప్రసాదము అవన్నీ దేవుడికి ఎక్కిస్తాము. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీ మొక్కులు? మేము ఒక 10 years నుంచి ఇలాంటి 10 years నుంచి చేస్తాము. ఇంకా మమ్మీ వాళ్ళు చేస్తుంటారు. కంపల్సరీ జరుగుతుంది ఇక్కడ, ఏది మొక్కుకున్నా ఏదైనా మా మొక్కు జరుగుతుందని మేము ఇక్కడ వచ్చాము. అమ్మవారికి మొక్కు చెల్లిస్తే జరుగుతుంది. ఎలా ఉంటుందమ్మా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత? చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ ఏదో అక్కడ దూరమైనట్టుగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మని చూస్తేనే అంత సంతోషం అనిపిస్తుంది. ఈ ఇయర్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయమ్మా? ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? చాలా బాగున్నాయి. ఇంత ముందు కంటే ముందు చాలా రష్, బోనాలకి ఒక రకంగా, ఇట్లా విఐపీలకు ఒక రకంగా అట్లా ఉండే. ఈసారి బాగుంది. వచ్చిన బోనాలను తొందరగా వదలడము, అమ్మ దర్శనం కావడము చాలా సంతోషంగా ఉంది. మనం చూసుకోవచ్చు బోనాల పండుగకి ఎంతో ఓపికగా మహిళలందరూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి అమ్మవారి బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా ఓపికగా క్యూ లైన్లో నించుని ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆషాఢ మాసంలో ఎక్కడ ఏ పండుగలు జరగవు, కానీ తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా బోనాలు చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తూ ఉంటుందమ్మా? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, సంతోషం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా? 3 years నుండి వస్తాం. 3 years నుండి ఇక్కడనే ఉంటాం. రామ్ గోపాల్ పెట్టి నుండి వస్తాం. అక్కడ నుంచి నడుచుకుంటూ బోనం ఎత్తుకొని వస్తారు? అవును మేడం, అక్కడ నుండి వస్తాం. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడికి ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ అమ్మవారికి తీసుకొచ్చుకుంటాం. మాకు చాలా బాగా జరిగింది. మా పిల్లలు కూడా చల్లగా ఉండాలా, మా అన్నయ్య పిల్లలు బాగుండాలనేసి మేము ఈ అమ్మవారికి బోనాలు ప్రతి సంవత్సరం ఎక్కించుకుంటామండి. అమ్మవారి దయ వల్ల అందరూ ఎక్కడెక్కడికైనా వస్తారు, చాలా బాగా జరుగుతుందండి. మనం చూసుకోవచ్చు భక్తులందరూ కూడా చాలా దూరం నుంచి చెప్పులు లేకుండా నడుచుకుంటూ అమ్మవారి నైవేద్యాన్ని నెత్తి మీద పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా చాలా మంది మహిళలు టెంపుల్కి వస్తూ ఉన్నారు. అలాగే పోలీస్ వారు కూడా చాలా మంది ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉజ్జయిని మహంకాళి మొట్టమొదటి బోనాలు మొదటగా గోల్కొండ బోనాలతోటి, అదేవిధంగా మరి ఎల్లమ్మ కళ్యాణం తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని నగర నడిబొడ్డున ఉన్న ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అండాదండ నగరమంతా ఉంటుందని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ప్రపంచమంతా ఇటు చూసే వైపు బోనాలు అనేటివి చేస్తూ ఉంటారు. మరి ఆషాఢ మాసం అంటేనే ఆడవారికి ఇష్టమైన మాసము, ముఖ్యంగా అమ్మవార్లకు ఇష్టమైన తొలకరి జల్లులతోటి పాడి పంటలతోటి, అదేవిధంగా మరి ఈ ఆషాఢ మాసం అయిన వెంటనే అన్ని పండుగలు కూడా వస్తాయి. కాబట్టి అమ్మ ఆశీస్సులు ఈ పొలిమేరలలో మొత్తం ఉండాలని మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ అంటేనే ఘన చరిత్ర ఉన్నది. ఎందుకనంటే కలరా వ్యాధి 1831 సంవత్సరంలో కలరా వ్యాధి సోకితే మరి ఇక్కడ చేసే ఆర్మీ ఒక ఉద్యోగి ఉజ్జయినిలో పనిచేస్తుండేనట. మరి అక్కడ ఉజ్జయిని మహంకాళి దర్శనం చేసుకొని అమ్మ మా సికింద్రాబాద్ను చల్లగా చూస్తే మరి ప్లేగు వ్యాధిని పూర్తిగా నయం చేస్తే నిన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపిస్తా అంటే మరి అదే గుడి ఇక్కడ ఉంది. కావున అమ్మవారి యొక్క ప్రత్యేకత అది. కాబట్టి అంగరంగ వైభవంగా డప్పు తాళాలతోటి దరువులతోటి మరి మనస్ఫూర్తిగా అమ్మవారికి వడిబియ్యం పోసి బోనం చేసుకొని చాలా చక్కగా మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు తీర్చే తల్లి ఉజ్జయిని మహంకాళి అని మరొక్కసారి సికింద్రాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి మహిళలందరూ కూడా ఎంతో ఓపికగా క్యూ లైన్లో వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారికి క్యూ లైన్లో ఎంతసేపైనా నిలబడి బోనం సమర్పించడానికి మీరు లైన్లో ఉన్నారు? ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా సంతోషంగా ఉంది. మంచిగా ఉన్న ఏర్పాట్లు బాగున్నాయి, మంచిగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్? నేను నా మ్యారేజ్ 12 years నుంచి వస్తున్నా. అంటే నా మ్యారేజ్ అయ్యి 12 years అప్పటి నుంచి వస్తూనే ఉన్నా కంటిన్యూ. అమ్మవారిని ఏది కోరుకుంటే అది తీరుస్తారు అంటారు. తీరుస్తుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి, మంచిగా ఉంటుంది.
చూశారు కదా, అమ్మవారు కోరుకున్న వారికి కొంగు బంగారమై నిలుస్తారు. ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తీరుస్తూ ఉంటారు అమ్మవారు. ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. బోనం సమర్పించడం ఏ విధంగా అనిపిస్తుంది? మేము ఇక్కడే ఇక్కడే వరిగినాం. చిన్నప్పటి సరి నేను ఎత్తుకుంటా, ఇప్పుడు కూడా నేను ఎత్తుకుంటున్నాను బోనం 40 సంవత్సరాలు సార్. మరి మీ చిన్నప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? చిన్నప్పుడు ఇంత లేకుండే, ఇప్పుడు చాలా బాగా చేస్తారు. చిన్నప్పుడు ఇంత లేకుండే, ఇంత లైన్ కూడా ఇంత పబ్లిక్ కూడా లేకుండా, కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తారు. ఇంత రష్ బాగుంది. అమ్మ, మరి ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఇంతకు ముందు క్రౌడ్ ఇంత లేదు, కానీ ఇప్పుడు చాలా మందికి తెలుసు బోనాలు అంటే ఏంటి అని. ఎలా అనిపిస్తుంది? అది ఈ అమ్మవారి దయ, అది మా కలమ్మ దయ. చిన్నప్పటి సంది నేను వారానికి 2 సార్లు వస్తా. ఇప్పుడు కూడా అదే అలవాటు. అమ్మవారి దర్శనం చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఇక్కడ నుంచి వరంగల్ నుంచి వస్తుంటాం, ప్రతి సంవత్సరం వరంగల్ నుంచి వస్తున్నాం. అనుకున్న కోరికలు నెరవేరడంలో వచ్చి మొక్కులు తీర్చుకుంటా అంటారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణలో మాత్రమే బోనాలు జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అనిపిస్తుందమ్మా? చాలా బాగా అనిపిస్తుంది. వనదేవతలు కాబట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆషాఢ మాసం మొత్తం అమ్మవారికి. మనం చాలా మంది మహిళల్ని చూస్తున్నాం బోనం ఎత్తుకొని ఉన్న వాళ్ళని. అలాగే ఇక్కడ ఒక అంకుల్ బోనం ఎత్తుకొని ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. సార్, బోనం ఎత్తుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. మేము అనుకున్నాం ఒకటి, మా బాబు పుడితే బోనం ఎత్తుతాను అనుకున్నా, ఎత్తేసింది అంతే. బాబు పుట్టాడా అండి? మాకు మా మనవడు వచ్చిండు. మాకు మనవడు వస్తే మనవడు వచ్చాడన్న సంతోషంలో బోనం ఎత్తుకున్నది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? వస్తున్నాం 4 years నుంచి, కానీ బోనం ఎత్తుకోవడం ఇది ఫస్ట్. మనం చూసుకుంటే బోనాలని పెద్దవాళ్ళు అలాగే మగవాళ్లే కాకుండా చిన్న చిన్న పిల్లలు కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అసలు బోనం అంటే ఏంటో వాళ్ళకి తెలుసా అని అడుగుదాం. హాయ్ హాయ్, ఎలా అనిపిస్తుంది బోనం ఎత్తుకోవడం? బాగుంది, బట్ దెన్ ఈసారి చాలా ఎక్కువ తిరిగి రావాల్సి ఉండింది. సో యా, దట్స్ ది ఓన్లీ థింగ్. అదర్ దెన్ దట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ దెన్ ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. సో బాగుంది. బోనం యొక్క ప్రత్యేకత ఏంటి మీకు తెలుసు? అమ్మవారికి సమర్పిస్తాము. మమ్మా వై? బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అండి. నైవేద్యాన్ని ప్రతి సంవత్సరం మనం సమర్పించుకుంటాం అమ్మవారికి. అందులో పచ్చ అన్నం ఉంటుంది, ఆకుకూర ఉంటుంది, కొంచెం స్వీట్ చేసి పెడతారు, పరమాన్నము. ఇవన్నీ చేసి టెంకాయతోటి అమ్మవారికి మనం సమర్పిస్తాం బోనం. అయితే ఓల్డ్ జనరేషన్ కాకుండా కొత్త జనరేషన్ కూడా మీరు బోనం గురించి వాటి ప్రత్యేకత గురించి చెప్తున్నారు. చాలా గ్రేట్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనం, కన్నుల పండుగ ఉంటుంది. కానీ చాలాసేపటి నుంచి క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు అవన్నీ ఏ విధంగా ఉన్నాయి? కానీ మామూలుగా డైరెక్ట్ వచ్చే వాళ్ళని చాలా ఒక ½ an hour ఇప్పుడు చుట్టూ తిరిగేసి రావాల్సి వచ్చింది మేమైతే. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా అలంకరించుకొని బోనాల కుండలు ఏవైతే ఉన్నాయో మట్టితో కానీ అలాగే ఇత్తడి రాగి పాత్రలతో చేసిన మట్టి కుండల్ని చాలా చక్కగా అమ్మవారి ప్రతిమని ఉంచి అందులో బోనంని అంటే అమ్మవారికి నైవేద్యాన్ని అలాగే దానిపైన దీపాన్ని కూడా వెలిగిస్తున్నారు. బోనాలు అంత పవిత్రంగా చేస్తారు తెలంగాణ వాసులు. అయితే ప్రతి చోట కూడా చాలా చాలా దూరం నుంచి గంటల తరబడి అంటే ఒక ½ an hour 1 hour అలా పడుతుంది దర్శనానికి. అయినా సరే ఎంతో ఓపికగా మహిళలందరూ చిన్న పిల్లలతో సహా వారు బోనాన్ని సమర్పించడానికి అమ్మవారి కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. అమ్మవారు కోరుకున్న వారికి కొంగు బంగారంగా నిలుస్తూ ఉంటారు, కోరుకున్న కోరికల్ని తీరుస్తూ ఉంటారు అమ్మవారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఈ పండుగ దినం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలతో కలిసి పూర్తి సమన్వయంతో మేము ఏర్పాట్లు చేసుకున్నాము. ఉదయం నుంచి అందుకే చాలా క్రమబద్ధంగా భక్తుల రాక తర్వాత వాళ్ళ దర్శనము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నది. ఈరోజు వరుణుడు కూడా మనకు కరుణించాడు. యాక్చువల్లీ ఇది మీకు తెలుసు, ఈ పండుగనే ప్రకృతితో మమేకమైన పండుగ. వర్షాల కోసం కూడా ఈ పండుగలో మనం దేవతల్ని ప్రార్థిస్తుంటాం. మంచి వర్షం పడింది నిన్న మొన్న. ఇవాళ భక్తులకు అసౌకర్యం కలగకుండా వరుణుడు కూడా కరుణించడం, తర్వాత మనకు ఈ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు కూడా అన్ని ప్రశాంతంగా దర్శనాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా విఐపీలకు కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఉదయమే మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఏదైతే అమ్మవారికి సమర్పిస్తారో తర్వాత పూజలు చేస్తారో అది కూడా అయిపోయింది. ఇంతకుముందే ఆనరబుల్ గవర్నర్ హర్యానా దత్తాత్రేయ గారు కూడా వచ్చారు. అట్లాగే అనేక మంది ఆనరబుల్ మినిస్టర్స్ తర్వాత ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ
ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ కార్యక్రమాలు మిగతా శాఖలు జిహెచ్ఎంసీ, తర్వాత ఆర్ఎండ్బి, మెట్రో వాటర్ వర్క్స్, మెడికల్, ఆర్టీసీ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ చాలా పకడ్బందీగా ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా మహంకాళి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసి ఆ జాయింట్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే వెంబడే పరిష్కరించుకుంటూ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎక్కడైనా అంటే ఇప్పుడు మనకు క్యూ లైన్స్ ఉంటాయి, తాకిడి ఎక్కువైనప్పుడు కొన్ని చోట్ల అవి లూజ్ కావచ్చు, వాటిని మళ్ళీ టైటన్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధించి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, అట్లాగే పోకిరీల బెడద లేకుండా షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ కూడా ఎక్కడైనా వేరే ఇతరత్ర ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా డిప్లాయ్ ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా నడిచింది. నాకు తెలుసు ఇది పండుగ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇది చాలా ప్రశస్తిగాంచిన దేవాలయం అమ్మవారిది కాబట్టి రాత్రి వరకు కూడా తెల్లవారుజామున వరకు ఉంటుంది. అప్పటి వరకు అందరు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మేమంతా దగ్గర ఉండి పర్యవేక్షిస్తాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నారు దైవశర్మ గారు, సరస్వతి పుత్రులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు, ఎలా జరుగుతుంది అమ్మవారి బోనాల ఉత్సవం? నీ పేరేంటి? లావణ్య. లావణ్య గారు గత 8 సంవత్సరాల నుంచి నియమం తప్పకుండా ఇక్కడికి వస్తున్న బేట. నువ్వు చిన్నపిల్లవు, మా అమ్మాయిలాగా, మా మనవరాలు అమ్మాయి ఏంటి, నా వయసుకు నువ్వు మనవరాలి. నేను ఏది సంకల్పం చేసినో ఆంటీకి అనారోగ్యం ఉండే ఇక్కడికి వచ్చాక 3 ఏళ్ళు బతికింది ఆవిడ. అంత ప్రతిభామూర్తి. ఇక్కడ అమ్మవారికి సమర్పించినటువంటి పసుపును ఆవిడకు నేను సమర్పించడం జరిగింది. లావణ్య గారు సక్సెస్ఫుల్గా అయింది. కేవలం భౌతిక కోరికలే కాదు, ఒక చిత్తశాంతి, ఒక వసుధైక కుటుంబానికి ఏదొక కేంద్రం. కుల మత వర్గరహితమైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చిరంజీవులందరూ కూడా ఆవిడ ఆశీర్వాదం తీసుకోవటం, దర్శించడం బాగుంది. ఏర్పాట్లు అవన్నీ ఏ విధంగా ఉన్నాయి భక్తులకు? చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రద్ధతో కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, ఇతర పెద్దలందరూ, చీఫ్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా ధార్మిక హృదయం. యజమానికి ధర్మబుద్ధి ఉంటే అది సమాజం పరిడి వెళ్ళే అవకాశం ఉంటుంది. లావణ్య బాగుంది, చాలా సంతోషం. నీకు కూడా మంచి జరగాలి లావణ్య. థ్యాంక్ యూ.